మేము విశ్రమించామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దయచేసి మనం అసలు కూడా ఆలోచన చేయాల్సింది, మనం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడడానికి సమావేశం పెట్టుకోవాలి. మనం ఇచ్చిన హామీలు ఎట్లా నిలబెట్టుకోవాలనేటువంటి దాంట్లో దాని గురించి సమాలోచన చేస్తూనే అసలు ఎక్కడ అన్యాయం మొదలైంది, ఎక్కడి నుండి వాళ్ళు దీన్ని తప్పుదోవలో చూస్తూ వచ్చారనేటువంటిది మనం అవేది కావాల్సిన అవసరం ఉంది. కొంత సుదీర్ఘంగా ఒక 15 నిమిషాలు మాట్లాడుతూ దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను బీసీ కమిషన్ చైర్మన్ గా, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా కూడా ఇవాళ ఈ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికలు సగం బాగా రాసిందే. వీళ్ళు కొత్తగా చేసి ఏం లేదు, దాదాపు అంటించి పెట్టారు. కొంత అభివృద్ధి కలిపేసి వేరే నివేదిక ఇస్తున్నారని చెప్తాం. మనకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బిల్ 3, బిల్ 4 తయారు చేసినామని చెప్పి అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది. విద్యా ఉద్యోగ రంగంలోనూ స్థానిక సంస్థలను 42% అనే మాట చెప్పడం జరిగింది. ఆ బిల్స్ ఆమోదం అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గర పంపించి రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించారు. అది ఏ విధంగా అంటే ఆర్టికల్ 200 ప్రకారం కొంత వివరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ముందు మనం తెలుస్తున్న ఎవరో మాట్లాడతాం. ఇలా బుద్ధి విషయాలు వాళ్ళంటారు మనంటాం అంత తర్వాత బిల్స్ గవర్నర్ గారి దగ్గర పోయింది, గవర్నర్ రాష్ట్రపతి గారి దగ్గర పంపారు. రాష్ట్రపతి గారు కొన్ని కొరీలు వేశారు, దానికి సమాధానం చెప్పినామని చెప్పి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మరి సమాధానం చెప్పిన తర్వాత రాష్ట్రపతి గారు పెండింగ్ ఉంటే ఇప్పటికే నాకు తమిళనాడు విషయంలో రోజుల కొద్ది గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంటే అది పార్టీ పిటోగా అంటే ఒక కాలపాలన లేకుండా నిలబడి ఉంటే దీన్ని అప్రూవల్ తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా తమిళనాడు విషయంలో మనకు సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. దీనికి సంబంధించిన ఆ తీర్పు రిజర్వ్ ఉన్నది. అయినప్పటికీ తమిళనాడులో వచ్చినటువంటి తీర్పునే మరి మార్పులు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధింటే ఒక రిటర్న్ మాండవస్ వేసి మీరు ఆమోదిస్తారా లేదా సుప్రీంకోర్టు చెప్పినట్టు డీమిట్గా అప్రూవల్ భావిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటర్న్ మాండవస్ వేయలేదు. అంటే బిల్లుగా తీసుకొచ్చుకునే అవకాశం అది ఆ అవసరాన్ని కానీ ఈ రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి లేదనేటువంటి మొదటి స్టెప్. ప్రాథమికంగా మనం చూసినప్పుడు ఈ యొక్క సర్వే ఎవరు చేయాలి? కులగణకు సంబంధించి కులగణ సర్వేలు ఒక స్వతంత్రమైనటువంటి సివిల్ కోర్టు పవర్స్ ఉన్న క్వాసి జ్యుడిషియల్ బాడీ చేయాలని చెప్పి కృష్ణమూర్తి కేసులో ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రామాణికమైనటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఉన్నదో కృష్ణమూర్తి కేసు కావచ్చు, లేదా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వికాస్ కిషన్ రావు గవాడి కేసులో ట్రిబ్యునల్ టెస్ట్ అని చెప్పారు. ఇవాళ లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ అమలు చేయాలంటే ట్రిబ్యునల్ టెస్ట్ పాటిస్తే మాత్రమే ఈ రిజర్వేషన్ అమలైతే. ట్రిబ్యునల్ టెస్ట్ లో భాగంగా మొదటి టెస్ట్ డెడికేటెడ్ కమిషన్ వేయాలి. డెడికేటెడ్ కమిషన్ ఏం చేయాలి? వర్తమాన స్థితిగతులకు అనుగుణంగా ప్రతి గ్రామం వరకు వెళ్ళి రాజకీయ వెనుకబాటుతనాన్ని ధృవీకరించాలి. స్వతంత్రంగా ప్రభుత్వం లెక్కలలోనో వేరే రాసిచ్చిన కాయిదాలలోనో సంతకం పెట్టుడు కాదు. కంటెంపరరీస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ ఇంటూ ద మేజర్ ఇంప్లికేషన్స్ ఫర్ లోకల్ బాడీస్ విత్ ఇన్ ద స్టేట్. అంటే రాష్ట్రం ఆ విధంగా ధృవీకరించారని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా ఉంటే కృష్ణమూర్తి కేసులోనే డెడికేటెడ్ కమిషన్ నీడ్ టు బి అపాయింటెడ్ అండర్ ఆర్టికల్ 340. అంటే 340 అధికారుల కింద ప్రెసిడెంట్ గారి అసెంట్తోని ఒక స్వతంత్రమైన కమిషన్ వేయని చెప్పి చెబితే వీళ్ళు మొదటేమో దాన్ని ఆ విధంగా చేయలేదు. తర్వాత కృష్ణ గారిని అంతా కలిసి ఆలోచన చేసి మహారాష్ట్రలో బీసీ కమిషన్ చేస్తే కొట్టేసింది కాబట్టి డెడికేటెడ్ కమిషన్ లేకపోతే మనకు చాలా అన్యాయం జరుగుతుంది, అసలు రిజర్వేషన్ విధానం జరుగుతుందని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం. డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయండి. వికాస్ కిషన్ రావు గవాడి కేసులో పారా 13లో ఏం చెప్పినారో దాని ప్రకారం చేయమని చెప్పి మాకు జడ్జిమెంట్ ఇచ్చారు. పారా 13లో ఏం చెప్పారు? కమిషన్ నీడ్ టు బి అపాయింటెడ్ అండర్ ఆర్టికల్ 340. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952. అంటే
ఇది ఎందుకు చెప్తానంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది అధికారులతో కూడినటువంటి ఒక డిపార్ట్మెంట్. సందీప్ కుమార్ సుల్తాన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన కింద పనిచేసినటువంటి అధికారులు వీళ్ళంతా కలిసి ఈ సర్వే చేశారు. బ్యూరోక్రసీ సర్వేకి ఏమాత్రం శాంతి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది, చాలా స్పష్టంగా. ఈ విధంగా చేసినందుకే బీహార్లో జియో ద్వారా చేయిస్తే బీహార్లో 65% చట్టం చేసిన తర్వాత కూడా అక్కడ పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయాలను బీహార్లో కొట్టివేశారు. మనకు అన్యాయం జరుగుతుంది. బీహార్లో ఏ విధంగా జరిగిందో వాటి కూడా పరిశీలించాలని చెప్పి ఆయన కమిషన్ చైర్మన్ గారు నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తే బీహార్లో ఉన్నటువంటి ఆ జియో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించారు. అప్పుడు ఆయన చెప్పారు, మేము 15 క్వశ్చన్లు తయారైతే ముందుకు వెళ్ళాము, మేము జియో ద్వారా మాత్రమే చేశాము, కమిషన్స్ కన్సల్ట్ చేయలేదు, అందువల్ల తప్పిదం జరిగింది, పాట్నా హైకోర్టు కొట్టివేసింది, మేము సుప్రీంకోర్టు వదినా కూడా సుప్రీంకోర్టు స్టే చేయలేదని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా అక్కడ జియో అవుతుంది, ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఒక బ్యూరోక్రసీ డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ బ్యూరోక్రసీ డిపార్ట్మెంట్ ద్వారానే సోషల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామికల్ పొలిటికల్ కాస్ట్ సర్వే అంటే సిపే కట్టడం, ఈ సిపే కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించారు. బీహార్లో కొట్టివేసినప్పుడు తెలంగాణలో కొట్టివేస్తారు కదా. కాబట్టి ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించింది. చేయించిన తర్వాత మనం వాళ్ళు మొదటి దశలో 30 రోజులు, దాని తర్వాత మరొక 15 రోజులు చేశారు, మొత్తం 50 రోజులు చేశారు. మా జనాభా తగ్గిపోయినటువంటి విషయాలు మనం అందరం కూడా ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది. మీరు చేసేటటువంటి లెక్కలు ఒకప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలు చేసినప్పుడేమో మాకు 52% ఉంటుంది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీమ్ చేసినప్పుడేమో 59% ఉంటుంది, ఎన్ఎస్ఎస్ఏ చేసినప్పుడేమో 57% ఉంటుంది. మరి మీరు చేస్తే మాకు 50 అవుతుంది. మరి మా యొక్క జనాభాను మీరు తగ్గించదు కదా. మళ్ళా 50 ఏమంటున్నారు, వీళ్ళు ముస్లిం బీసీలు కదా, ముస్లిం బీసీలు మన బాధ్యత కదా, మనం అందరం మత ప్రాంతాలకు రిజర్వేషన్ ఇవ్వరు కదా. ముస్లిం బీసీలు 46%, ముస్లిం బీసీలు 10%, ముస్లిం ఓసీలు 10%, అని ఈ విధంగా ముస్లిం మైనారిటీలు 10% చెప్పుకుంటూ వచ్చారు. ఈ ముస్లిం అనే మత ఎందుకు పెట్టారు? మత ప్రాంతాలు వారికి రిజర్వేషన్ ఇచ్చేది. సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ 3 చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు దీన్ని అసెంబ్లీలో వారి స్టేట్మెంట్, ఇది నేనే చెప్పలేదు, దీనిలో ఉండదు. కాబట్టి మొదటి నుండి కూడా దీన్ని రాజకీయం చేస్తూ తన పక్కన జరుపుకునే ప్రయత్నం చేసింది తప్ప నిబంధనగా బీసీలకు 44% రిజర్వేషన్లు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వాలు లేవు. మొదటి తప్పడం చట్టబద్ధమైన కమిషన్ ద్వారా సర్వే చేయించలేదు. సరే, అది పక్కన పెడదాం. కృష్ణయ్య గారు కేసు వేసిన తర్వాత మీరు డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధంగా వేయాలి కదా. అది కూడా జియో 49 అని చెప్పి ఒక జియో బీసీ వెల్ఫేర్ ద్వారా ఇచ్చి చట్టబద్ధం కాకుండా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దీంట్లో అవగాహన లేని వ్యక్తి వేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తున్నది, మల్టీ మెంబర్ ఎక్స్పర్ట్స్ ని దీంట్లో కమిషన్ మెంబర్స్ గా చేసి నిపుణులతో కమిషన్ మెంబర్స్ చెప్తే ఇంత గంభీరమైన విషయంలో ఒకవైపు బీసీ కమిషన్ చేసే రిజర్వేషన్ పోతే మేము కోర్టు పోతే హైకోర్టు చాలా స్పష్టంగా ప్రతి ప్రకారం పోమని చెప్తే వికాస్ కిషన్ రావు గారి కృష్ణమూర్తి కేసులు పాటించాలని చెప్తే దాని పక్కన పెట్టి జియో 49 ద్వారా ఒక అనవసరమైనటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కమిషన్ వేసింది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషన్ వేసే అధికారం ఉండదు. కమిషనర్ చెప్పేసి యాక్ట్ కింద వేయాలి, లేకపోతే 340 ఆర్టికల్ కింద వేసి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకోవాలి. అంటే చట్టబద్ధంగా క్లాసిక్ జ్యుడిషియల్ నేచర్ లేనటువంటి కమిషన్ ద్వారా ఈ ప్రక్రియ చేయాలంటే వారు సవరణ చేసే అధికారం ఉండదు, వారికి స్వతంత్రమైన ప్రాతిపదిక ఉండదు. ఇలా ఏదైనా డిపార్ట్మెంట్ మీరు వివరాలు తీసుకోవాలంటే ఆ డిపార్ట్మెంట్ మీకు ఏం అర్హత ఉంది మమ్మల్ని అడగడానికంటే, నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి చట్టబద్ధమైన కమిషన్ కాబట్టి నేను 92 మంది ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సవరణ చేసి అలా పిలిపించిన. నాకు పవర్ కాదు, ఇక్కడ చట్టానికి పవర్ కాదు. చట్టబద్ధంగా కమిషన్ వేయకుండా, స్వతంత్ర ప్రాతిపదికన కమిషన్ వేయకుండా ఒక
ఒక బీసీ వెల్ఫేర్ జీవో 49 ద్వారా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టి ఆయన మల్టీ మెంబర్ ఎక్స్పర్ట్స్ కాకుండా ఒక్క నెలలో రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఒక్క నెలలో రిపోర్ట్ ఇవ్వచ్చేది. ఇది పక్కన పెడితే ఈ వెంకటేశ్వరరావు గారు, ఈ భూసాని వెంకటేశ్వరరావు గారు ఈ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి నివేదికలు ఒకసారి స్థానిక సంస్థల నివేదిక ఇవ్వడానికి డెడికేటెడ్ కమిషన్ అన్నారు, ఇంకోసారి మరొక జీవో ఇచ్చి ఇతర విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వడానికి మరొక డెడికేటెడ్ కమిషన్ అన్నారు. ఈ రెండు డెడికేటెడ్ కమిషన్ ఈయన హైదరాబాద్ భూసాని వెంకటేశ్వరరావు గారు మార్చి 6, 2020 లోపే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు, ఆ నివేదిక ఆమోదించినట్టు, ఆ నివేదిక బిల్ 3, బిల్ 4 తయారు చేసినట్టు చెప్పుకున్నారు. మరి ఎక్కడ నివేదిక పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు, అసెంబ్లీలో కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు, చర్చలు ఎందుకు పెట్టలేదు? ఒకసారి మంత్రులుగా ఆమోదించిన తర్వాత ఆ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. పబ్లిక్ డొమైన్ లో ఎప్పుడైతే పెట్టి ఆబ్జెక్షన్స్, సజెషన్స్ కాన్సల్ట్ చేస్తారో అప్పుడు ఏదైతే అది పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది, పబ్లిక్ డాక్యుమెంట్స్ అవుతాయి. ఇదే విషయాన్ని చాలా క్వశ్చన్ చెప్తాను. నేను చైర్మన్ గా ఉన్నాను కూడా ఈ విధంగా వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్లు మహారాష్ట్ర జయంత్ కుమార్ పాటిల్ కమిషన్ 9 మందితో వేశారు, నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక కూడా చైర్మన్ గారితో మాట్లాడి ఇక్కడ తెప్పించడం జరిగింది. మధ్యప్రదేశ్ గౌరీ శంకర్ డిజైన్ కమిషన్ వేశారు, వారు కూడా నివేదిక తయారు చేసిన తర్వాత ఆ నివేదిక రిప్రజెంట్ తెప్పించడం జరిగింది. ఆ విధంగానే కర్ణాటకలో భక్తవత్సరం జస్టిస్ భక్తవత్సరం వేశారు. ఆ విధంగానే మీకు ఉత్తరప్రదేశ్ లో జస్టిస్ రామల్దార్ సింగ్ కమిషన్ వేసినారు. ఈ కమిషన్ నివేదికలు మనకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ కమిషన్ నివేదికలు ఎక్కడ ఉన్నాయో అడుగుతుంది. ఇది గమనించాలని మనం చేస్తున్నాం. వాళ్ళు కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదికలు వచ్చింది కదా, ఆ నివేదికలు సుప్రీంకోర్టులో కూడా ఒప్పించుకుని అక్కడ ఎలక్షన్ చేసుకున్నారు. మరి మన దగ్గర నివేదికలు పారదర్శకత ఏం కాబట్టి వీళ్ళు ఊరికే చూడనట్టు చేసి మనలో కొంతమంది అటువైపు వాళ్ళని ఆకర్షించుకొని జయో అనిపించుకొని సన్నాహాలు చేయించుకొని జ్యోతిబాబు విగ్రహాలు తీసుకొని మేము బీసీలో ఉత్తరిస్తామనేటువంటి మాటలను నమ్మగలిగే విధంగా మనలో కొంతమంది పనిచేయడం దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ఉదాహరణకు ఒక మాట చెప్తాను. జమ్మూ కట్టాలనేటువంటి ఒక ఉత్సవం అది ఎరాలో ఉన్నటువంటి సంప్రదాయాలని చెప్పి తమిళనాడులో ఇబ్బంది ఏర్పడి కొంత పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టులో కేసు చేస్తే ఆ వ్యక్తులు రావడం, మనుషులను పోవడం, మనుషులు మరణిస్తున్నారు, ఇంకా సంప్రదాయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే మొత్తం యావత్ తెలంగాణ తమిళనాడు సమాజం అంతా కూడా ఏకమై మెరీనా బీచ్ వద్ద రోజుల కొద్ది ధర్నా చేసి రోజుల కొద్ది మొత్తం జనజీవనాన్ని స్తంభింపజేస్తే మరి జల్లికట్టు పురోగతిలో జరిగింది. మరి అలాంటి విషయాలు తెలంగాణ అన్నీ జరుగుతాయి. తెలంగాణ యావత్ ప్రజానికానికి కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు కృష్ణ గారు చెప్పారు చాలా స్పష్టంగా. సర్పంచులు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రం ఐదవ మనం వినవాలి. కానీ కనీసం సర్పంచులు కావాలన్నా ఈ రాష్ట్రంలో 140 కులాలలో 100 కులాల వార్డు మెంబర్లు గారు నారాయణమూర్తి గారు ఇంతవరకు 150 కులాలు ఎంపీటీసీలు గారు ఇంతవరకు 100కు పైగా జడ్పీటీసీలు కానటువంటి వాళ్ళు ఆ విధంగా ఈ జడ్పీ చైర్మన్లు, ఎంపీలు ఎవరవుతున్నారో మనకు తెలియదు. కాబట్టి ఇంత దారుణంగా అత్యంత అసాధారణ పరిస్థితులు ఉంటే కనుక గౌరవ నరసింహాచారి గారు రావాల్సిందిగా పేరు మీకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటే ఇంతకన్నా అసాధారణ పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలి? సమగ్రంగా విశ్లేషణ చేసి లెక్కలు కనుక మీరు కోట్ల మంది రుజువు చేయగలిగితే తప్పనిసరిగా ఈ అసాధారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కోర్టులు కూడా ఒప్పుకుంటాయి. తమిళనాడు కూడా ఈ దేశంలో భాగమే కదా, ఈ దేశంలో భాగమే కదా. అలాంటప్పుడు తమిళనాడులో 69% సాధ్యమైనప్పుడు తమిళనాడులో 9th షెడ్యూల్లో పట్టించుకోగలిగినప్పుడు మరి ఇవాళ తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది? తమ సివిల్ సర్వే దేశానికి ఆదర్శం, మేము రోల్ మారని చెప్పాను. రాహుల్ గాంధీ గారు మేము 42% ఏదైతే వాగ్దానం చేసామో అది నిలబెట్టుకున్నాం.
దేశంలో ఎవరు చేయలేదు. మేమే మొదటిసారి 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం, ఆదర్శవంతమైనటువంటి గణన చేసినామని చెప్తున్నారు. మరి ఆదర్శంగా మొట్టమొదటి గణన చేసినటువంటి మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్నప్పుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మీ ఆదర్శవంతమైనటువంటి ధర్నా వీరికి ఎందుకు రాలేదనేటువంటిది సమాజం అడుగుతున్నది. మీ ఇండియా కూటమి ఒక్కరోజు కూడా ఓట్ చేయడం నుంచి నేను స్థాపింపజేసినటువంటి మీరు కులగమే కావాలని మేము తీసుకున్నటువంటి 50% కొల్లగొట్టామని చెప్పి దేశమంతా కూడా పర్యటన చేసినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశానికి ఆదర్శవంతంగా 42% మీద కులగణన చేసినటువంటి కులగణన చేసినటువంటి లెక్కలు అందుబాటులో ఉన్నాయా 42% అమలు చేస్తావా చెప్తావా అని చెప్పి జాతీయ స్థాయిలో ఉద్యమాలు ఎందుకు నిర్మించలేదు? కాబట్టి అర్థం చేసుకో. కాంగ్రెస్ పార్టీ వీరుల ప్రమాణం 1951 కాకా సాహెబ్ కలెక్టర్ కమిషన్ వేసినప్పుడు 53 నివేదికిస్తే ఆ నివేదిక పుట్టగా చేసింది. 1990లో మండల కమిషన్ నివేదికిస్తే మొరార్జీ దేశాయ్ గారు మండల కమిషన్ వేస్తే 2 సంవత్సరాలు రాత్రి కష్టపడి బీపీ మండల్ గారు నివేదికిస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారు దాన్ని పుట్టదాఖలు చేసింది. దాని తర్వాత మేము కులగణన చేస్తామని హామీ ఇచ్చినటువంటి చిదంబరం గారు యూపీఏ వాళ్ళు ఘనంగా ప్రకటించారు. హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ పేరిట 2011 పేరిట మేము ధర చేయబోతున్నామని తర్వాత కొద్ది కాలానికి దాన్ని ఏం చేసినారు? సెన్సస్ కమిషన్ గారు చేయించకుండా పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి మద్దతు శాఖ గారు చేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టారు తప్ప ఆ కులగణను సత్యంగా సెన్సస్ కమిషన్ గారు చేయించరు. కాబట్టి ఎంతో ఆలోచించారు. దానికి పట్టణాభివృద్ధి శాఖకు గ్రామీణాభివృద్ధి శాఖకు మధ్య సమన్వయం లేదు. ఈ డాటా ఎప్పటికప్పుడు కేవలం ఎక్సెల్ షీట్లలో నామోదు చేసి పెట్టారు. ఎక్సెల్ షీట్లలో నామోదు చేయడం ద్వారా వివరాలు మాత్రమే ఉండేటప్పుడు మిగతా లేవు. అందువలన అప్పుడు ఏదైతే మొత్తం ఆనాడున్నటువంటి 118 కోట్ల జనాభాలో సుమారు 70 లక్షల కులాలు తప్పుగా నమోదయ్యాయి. ఇంటి పేర్లు గోత్రాలు ఊర్ల పేర్లు కులం నమోదు అయినా కంపెనీ చేస్తే కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తే ఆ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 నిలిపోయి అయిపోయింది. కాబట్టి మొదటి నుండి వాళ్ళ బీసీలకు ఎప్పుడు మేలు చేసే ప్రయత్నం జరగలేదు. ఇవాళ మన రాష్ట్రంలో 40% మనం నిలబెట్టుకుంటాం కావచ్చు, నిలబడి కావచ్చు అనే ఆశతో మొదటి నుండి మన కార్యక్రమంగా వివరించాం. సర్వే చేసిన వారు కూడా 75 ప్రశ్నలు పెట్టింది. అది వ్యక్తిగత స్వేచ్ఛను అందించే విధంగా ఆ ప్రశ్నలు కూడా సరైనది కాదు అంత అడగకూడదు. బిహార్లో కేవలం 17 అడిగిండు, సోషల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ లో 34 క్వశ్చన్లు అడిగిండు, ఆంధ్రప్రదేశ్ లో కేవలం 33 క్వశ్చన్లు అడిగారు. అంతకుముందు చేసినటువంటి ఎన్ఎస్ఎస్ సర్వేలు కావచ్చు, ఎన్ఎఫ్ఎస్ఎస్ సర్వేలు కావచ్చు, మిగతా సర్వేలు ఏమి కూడా 25 నుండి 30 క్వశ్చన్లు వాడలేదు. మీరు 75 పెట్టి వ్యక్తిగత వివరాలు వ్యక్తిగత విషయాలకు వీళ్ళు అడుగుతున్నారు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ప్రైవసీ యాక్ట్ కిందకి వస్తుందని చెప్తే కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు సర్వే ఫామ్ 75 క్వశ్చన్లతో ముందుకు పోతే ఎవ్వరు కూడా సక్రమంగా దాన్ని నింపలేదు. సమగ్రమైన సమాచారం రాలేదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో 30% కూడా గణన జరగలేదు నారాయణమూర్తి గారు. అది జరగకపోతే ఇవాళ వీళ్ళు చెప్తారు 93% మేము గణన తీసుకోమంటారు. హైదరాబాద్ లో 30% జరగకపోతే, పట్టణాల్లో 40% జరగకపోతే 99% ఎక్కడ జరుగుతుంది? కొన్ని కాకలేకలు ఇబ్బందికరమైన పరిస్థితులు మొదటి నుండి కూడా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పక్కన పెడితే డెడికేటెడ్ కమిషన్ మీకు నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం బిల్లులు తయారు చేసేది రాష్ట్రపతి గారిలో బిల్డింగ్ ఉన్నాయి. మళ్ళీ నిన్న జరిగినటువంటి మంత్రివర్గం మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వండి. మొదటి డెడికేటెడ్ కమిషన్ నివేదిక తెలియదని చెప్పి మనం పరిశీలిస్తా ఉంటే మళ్ళీ తిరిగి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వమంటే మరి గతంలో నివేదిక ఇవ్వకుండా మీరే రాస్తున్నారా? మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఏమని రాయడానికి నివేదిక? మీరు అసలు గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదికలు ఉన్నారు, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదిక ఎక్కడ ఉన్నారు? ఇలా ఉండగా మధ్యలో మీరు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో ఒక కమిటీలను తీసి ఆ కమిటీలో నిపుణులుగా పెట్టారు. కానీ అది కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కాదు, కేవలం వర్కింగ్ గ్రూప్ గా పెట్టి ఈ సూపర్ డాటా మీద మొత్తం అనే విశ్లేషణ చేయడం. దురదృష్టం ఏంటంటే ఇంతే అంటే కృష్ణమూర్తి గారి కేసు ప్రకారం చేసినటువంటి కమిషన్ భూసాని వెంకటేశ్వర కమిషన్, దాన్ని డెడికేటెడ్ కమిషన్ అంటే ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి గారు తీసుకోరు, మంత్రులు తీసుకోరు. ఆ ఇచ్చిన కూడా మనకి ఇద్దరు
కానీ ఈ యొక్క ప్రక్రియకు సంబంధం లేనటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయలేనటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి సుదర్శన్ రెడ్డి గారి కమిటీ నివేదికలు తీసుకోవడానికి ఎంసీఆర్ వచ్చారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా వేలు లైన్ కట్టి ఆ నివేదిక తీసుకున్నారు. ఆ నివేదిక తెలియపడుతున్నారు. లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఖరారు చేయాలంటే డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకోవాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వకపోతే మీరే రాసుకున్నారా, మీరే తయారు చేసిందా? ఒక్క భూషాని వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ని పనులు చేయగలుగుతారు? ఆంథ్రోపాలజీ పనులు, సోషాలిస్ట్ పనులు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సెన్సెస్, అనాలిసిస్ ఇవన్నీ కూడా చేసిందా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా గొప్ప పని చేసేటువంటి శక్తి మంత్రి భూషాని వెంకటేశ్వరరావు గారు. కాబట్టి ఎంత తప్పుతో పట్టిస్తుందో దయతో అర్థం చేసుకోవాలి. మనం చేస్తున్నాం ఇంత గంభీరమైన విషయంలో ఇంత హాస్యాస్పదమైనటువంటి కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి కూడా మనం తప్పనిసరిగా విమర్శిస్తుంది. మాకు మా 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 సంచాలకులకు, మా విభక్త జాతులకు రిప్రజెంటేషన్ లేనటువంటి వాళ్ళకు ఇంట్లో అంటే వార్డు మెంబర్లు అవుతారు, ఎంపీటీసీ అవుతారు. ఆనాడు 34% కొట్టివేసింది, వీళ్ళు 42% ఇస్తామని చెప్పి మనం అంటగలిగితే ఇవాళ ఏమైనా భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదు, భారతీయ రాష్ట్ర సమితి సహకరించడం లేదు, ఇంకో పార్టీ సహకరించడం లేదు. వీళ్ళు వాళ్ళు ఒకటే. నువ్వు చేతే కాక నువ్వు సరైన పద్ధతులు, ప్రామాణికమైన పద్ధతులు పాటించకుండా, చట్టబద్ధమైన కమిషన్ వేయకుండా, చట్టబద్ధమైన కార్యాచరణ కొనసాగించకుండా బిల్లులు పంపితే బిల్లులు రాష్ట్రపతి గారు ఆమోదించలేనటువంటి పరిస్థితిలో ఉండి, గవర్నర్ గారు ఆమోదించలేని పరిస్థితిలో ఉంటే ఆ బిల్లులు అక్కడ ఉండగానే ఆర్డినెన్స్, ఆ బిల్లులు అక్కడ ఉండగానే మళ్ళీ రెడీ అంటే తప్పు మీద తప్పు చేస్తూ ప్రజలు గందరగోళానికి గురి చేస్తూ మేమంతా కరెక్ట్ చేసినాం. కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసినట్టు ఎలా తయారు చేసింది. కోర్టు కొట్టేసేదని ఎలా మేము చెప్తున్నాం. ఆ విధంగా చేయకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసింది. కాబట్టి దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి దాని మీద నేను బహిరంగ సవాలు విసురుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ఈ వేదిక ద్వారా మీకు దమ్ము ధైర్యం ఉంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు సిద్ధమా, పిసిసి అధ్యక్షుడు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేసిన తప్పులు బీసీకి దగా చేశారు, బీసీకి మోసం చేశారు. మాలో బిల్లులు తీసుకొచ్చి కొంతమంది మీ పక్షాలు పెట్టుకుని జైలు అనిపించుకుంటూ మా నోటికాడి బుక్కలు మాకు వచ్చేటటువంటి అవకాశాలు మీరు కాలరాసి ఇవాళ నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ నివేదిక లేదు, రేపు పొద్దున మళ్ళీ ఏదైనా కోర్టు పోతే మళ్ళీ విన్నర్ రిజర్వేషన్ లేకుంటే చెప్పుతూ లేదని చెప్పి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ రాసింది. అంటే ఎంత తప్పు మీద తప్పు చేస్తున్నారో ఒకసారి ఆలోచించామని మనం చేస్తున్నా. కాబట్టి తాను చేసేటటువంటి తప్పులను తప్పిపుచ్చుకోవడానికి ఇతర రాజకీయ పార్టీలను నెపం చేసి ఇతర రాజకీయ పార్టీలను బస్సు పట్టించే కార్యక్రమం చేస్తూ ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా ఏకం కావాలి. 42% సాధించేంత వరకు మరొక స్వాతంత్ర సమరాన్ని నిర్మించడానికి మనం అందరం కూడా సిద్ధం కావాలని చెప్పి టెక్నికల్ విషయాలు ఏ అవసరం ఉన్నా దయతో నేను చెప్తా. ఇంకా ఎక్కువగా మాట్లాడడం బాగుంటుంది. కాబట్టి అన్ని పద్ధతులను మొదటి నుండి తప్పు చేసింది, ప్రామాణికంగా పాటించలేదు, చట్టబద్ధమైన కమిషన్ వేయలేదు, చట్టబద్ధమైన నివేదికలు తీసుకోలేదు, చేసిన తప్పులు కరెక్ట్ చేసినామని చెబుతూ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా కృష్ణయ్య గారు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు కుల సంఘాలతో, కేవలం కుల సంఘాలతో ఇవాళ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కుల సంఘాల యొక్క బాధ్యత గురించి బీసీల స్వాతంత్రం కోసం, బీసీల స్వాతంత్రం కోసం, బీసీలకు రాజ్యాధికారం కోసం, బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో సముచితమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ రావడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగా మనం అదేరై మనం చైతన్యమై గ్రామీణ స్థాయిలో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను తెలియజేస్తూ ఈ 42% నిలబెట్టుకోవడానికి మనం అందరం కూడా కంకణబద్ధంగా చట్టబద్ధమైన కమిషన్ నివేదిక ఇస్తూ చట్టబద్ధంగా విశ్లేషణ చేయగలిగితే 42% సాధ్యమే, ముఖ్యమంత్రికి సాధ్యం కాబట్టి చెప్పి మేము చూపిస్తామనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఇవాళ పెద్దలందరూ కూడా నారాయణమూర్తి గారు, దేవన్న గారు, రామకృష్ణ గారు గారు, ఐదుగుర పెద్దలు మానులు నరసింహాచార్య గారు, కుమారస్వామి గారు, ముత్యం వెంకయ్య గారు, చాలా మంది కుల సంఘాల పెద్దలు ఇవాళ ఒక నిబంధన కలిగి ఆ వర్గాల కోసం దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చినటువంటి సమావేశంలో ఇది నిక్కచ్చితంగా నిజాయితీగా తెలియాలి. వాళ్ళు మాట మనమే మాట, అరే ప్రభుత్వం కరెక్ట్ చేస్తుంటే ఏది విమర్శ ఏందనేటువంటి విషయం మంచిది కాదు. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని భయపెట్టదు. అవసరం ఉంటే ఎన్నికలను బహిష్కరిద్దాం,
మనకు 40% వచ్చేది వరకు పోరాటం చేస్తామని చెప్పి అందుకు మన జాతి కోసం జీవితాలను అంకితం చేసి పనిచేస్తున్నటువంటి కృష్ణ గారి నాయకత్వంలో మన అందరం కూడా ఏకమైనా మన 42% రిజర్వేషన్ సాధించుకునేటువంటి విషయాన్ని మనం చేస్తూ మీ అందరూ కూడా ఇంత ఓపికగా విని మనం మన జాగృతం చేయడానికి ప్రయత్నంలో భాగంగా మీ యొక్క యోగంగా ఉండాలని చెప్పి సభను మనం చేస్తూ సెలవు. జై బీసీ, జై బీసీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.